మనం చూస్తున్నాం. సమర శంకారావానికి వైఎస్ షర్మిల పూరించారు. మరికొద్ది నిమిషాల్లో ఏదైతే తిరుపతి లీలా మహల్ సెంటర్ కు రానున్నారు. ఇప్పుడే చూడొచ్చు, మనం దాదాపు వేలాది మంది వచ్చిన పరిస్థితి చూస్తున్నాము. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల మరికొద్ది సేపట్లో రానున్నారు. ఇవాళ ఉదయం ఏదైతే ఉందో ఇలపడపాయలో పూజలు చేసిన తర్వాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్కి నివాళులు అర్పించిన తర్వాత ఇక్కడ తిరుపతి నుంచి బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు పెద్ద ఎత్తున తరలిరావడం జరిగింది. ఈ లీలామాల్ సెంటర్ లో ఎంతో వెంకన్న స్వామి సాక్షిగా అన్నట్టుగా ఇక్కడ నుంచి సమైక్య ఆంధ్ర వాదాన్ని వినిపించడానికి షర్మిల వస్తున్న పరిస్థితి ఉన్నది. ఇక్కడ వేలాది మంది వచ్చినట్టున్నారు. పెద్ద ఎత్తున మహిళలు సైతం ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొవ్వూరు ఎమ్మెల్యేతో పాటు చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేలు వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించే ఈ సభ ద్వారా ఎలాంటి సందేశం పంపాలి? వైఎస్ఆర్ కుటుంబం ఉద్యమాలకు పుట్టినిల్లు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి 4వ వర్ధంతి. మరి ఈ నేపథ్యంలో రాష్ట్రం సమైక్యంగా ఉండాలని షర్మిలమ్మ గారు బస్సు యాత్ర ప్రారంభించారు. ఇది ఒక శుభ పరిణామం. ప్రజలందరూ, తెలుగు ప్రజలందరూ ఒకటిగా ఉండాలి, రాష్ట్రం ఒకటిగా ఉండాలి, సమైక్యంగా ఉండాలని చెప్పేసి ఈరోజు షర్మిలమ్మ గారు బస్సు యాత్ర చేపట్టడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు బస్సు యాత్ర ప్రారంభించారు నిన్న. అది బస్సు యాత్ర కాదు, అంతిమ యాత్ర, శవయాత్ర. చంద్రబాబుని ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సర్కస్ లో బఫూన్ లాగా చూస్తున్నారు. ఎందుకంటే సోనియా గాంధీ గారికి విభజన చేస్తే నాకు అభ్యంతరం లేదు, తెలంగాణ ఇస్తే నాకు అభ్యంతరం లేదంటూ లెటర్ ఇచ్చి ఈరోజు నాటకాలు, డ్రామాలు ఆడుతున్నాడు. ప్రజలను మోసగించేదానికి ఈరోజు బస్సు యాత్ర అని వస్తున్నాడు. అదేవిధంగా కాకుండా తెలుగు ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నాడు. ఎన్టీ రామారావు గారికే వెన్నుపోటు పొడిచాడు అని అనుకుంటే తెలుగు ప్రజలకు కూడా ఈరోజు వెన్నుపోటు పొడిచాడు. తెలుగు రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచాడు. మరి వీళ్ళు చెప్పే మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈరోజు వైఎస్ఆర్ కుటుంబం ప్రజల పక్షాన రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటుంది. హైదరాబాద్ లో కొంతమంది మంత్రులు గవర్నర్ వరకు వైఎస్ రాజీనామా ఇవ్వకుండా సీఎంకి ఇచ్చామంటున్నారు. మొట్టమొదటి ముఖ్యమంత్రి గాని ఈ మంత్రులు గాని రాజీనామాలు ఇచ్చుంటే ఈ విభజన ప్రక్రియ జరిగి ఉండదు. ఈ రోజు ఏదో నాటకాలు ఆడడం, డ్రామాలు ఆడడం చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి నెల రోజే ఈ విభజన ప్రకటించబోతున్నారని చెప్పి తెలిసినా కూడా గమ్ము నుండి ఇప్పుడేదో ప్రకటనలు చేస్తా ఉన్నాడు. అతను రాజీనామా ఇచ్చుంటే ఈ ప్రక్రియ ఆగిపోయి ఉండేది. నేను చంద్రబాబు కూడా ఒకటే మనవి చేస్తా ఉన్నాను, నువ్వు ఇచ్చిన లెటర్ వెనక్కి తీసుకో, ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ప్రజల్లోకి రా, అంతే తప్ప నీ కళ్ళబొల్లి మాటలతో ప్రజలను మోసం చేయొద్దు. చంద్రబాబు అని చెప్తున్నాడు, జగన్ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ఈ అయితే బస్సు యాత్ర ఇలాంటివి చేస్తున్నారు. అది వాస్తవం కాదు. ఈ భారతదేశంలోనే అతిపెద్ద అవినీతి చక్రవర్తి ఎవరయ్యా అనంటే చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, షర్మిలమ్మ గారికి కానీ, విజయమ్మ గారికి కానీ, భారతమ్మ గారికి కానీ ఈరోజు ప్రజల ఆశీర్వాదం ఉన్నాయి, ప్రజల అండదండలు ఉన్నాయి. ఆ బలంతోనే ప్రజల్లో ఉన్నారు వాళ్ళు. చంద్రబాబు లాగా జిమ్మెక్కలు చేయాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి లేదు.